ఏంటి మమ్మీ, ఏంటిదంతా? అందరూ అదోలా ఉన్నారేంటి? ఏం జరుగుతుంది ఇంట్లో? ఈరోజు కరుణ సంవత్సరికం కదమ్మా. నాన్నగారు తలుచుకుని బాధపడుతున్నారు. ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి గాని చనిపోయిన వాళ్ళ గురించి అంతగా ఫీల్ అయ్యేదేంటి మమ్మీ? వర్ష, ఎప్పటికీ నువ్వు మంచి చెడ్డలు తెలుసుకోవా? పోయిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి వారైనా, ఆఖరికి మన శత్రువైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవడం మన సంప్రదాయం. కరుణ నాకు శత్రువు కాదు డాడీ. అయితే కరుణ ఫోటోకి దండం పెట్టుకుని ఆ పూలు వేయి. ఇష్టం లేని దాని దగ్గర ఇలా ఇరికించడం ఏంటినా? వర్ష, పూలు వేయమ్మా. అమ్మ వర్ష, కరుణకిష్టమైన పిండి వంటలు నువ్వు తింటే కరుణ ఆత్మ శాంతిస్తుందని పంతులు గారు చెప్పారు. ఆ స్వీట్ కాస్త తినమ్మా. తీసుకో. అది నాకు ఇష్టం లేదు. వర్ష, అది ప్రసాదం లాంటిదమ్మా. అసలు నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతోంది. నాకు స్వీట్ ఇష్టం ఉండదు మమ్మీ, నేను తిన్నాం. అదే మాట చెప్పొచ్చు కదా, అలా నేలకేసి కొట్టడం ఎందుకు? పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్లలో మార్పు వస్తుంది అంటారు. దీనిలో కూడా చాలా మార్పు వచ్చింది కల్పన. తల్లి తండ్రిని కూడా గౌరవించలేనంత మార్పు. ఏం చేస్తావు? అయినా నిన్ను ప్రాధేయపడక తప్పట్లేదమ్మా. వర్ష, వర్ష, నాన్నా, ఇది నేను తింటాను. నేను మీ కూతుర్నే అన్నారు కదా నాన్న. నువ్వా? మీ కరుణనే వచ్చాననుకోండి, తింటాను నాన్న. నిజమేనమ్మా, నువ్వు ఈరోజు అచ్చమ్మ కరుణలాగే అనిపిస్తుంది. కల్పన, చూసావా? మన కరుణే మన కోసం వచ్చింది. తులసి రూపంలో వచ్చింది. ఏమండి, ఎక్సైట్ కాకండి. నన్ను దీవించండి నాన్న. చల్లగా ఉండు తల్లి. దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలని నేను అనుకుంటుంటే ఇది మమ్మీ డాడీలకి ఇంకా దగ్గరైపోతుంది. ఇదిలాగే నటించి 4 రోజుల తర్వాత నేనే మీ కరుణని చచ్చిపోలేదని ఒక ట్రోక్ చెప్పి నమ్మించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఏకు మేకు కాదు, ఏకంగా కాంక్రీట్ పిల్లరే అయిపోయేలా ఉంది. దీన్ని ఎలాగైనా గట్టి ప్లాన్ వేసి తప్పించాలి. నాన్న, ఏంటమ్మా? నాన్న, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను.